అందరికీ నమస్కారం. మహాభారతం నుండి ప్రతిరోజూ పాఠంకి స్వాగతం. జీవితంలో గెలవాలంటే దారులు చాలానే ఉంటాయి కదా, కానీ వాటన్నిటికీ మూలం ఒకే ఒక్క పవర్, అదే ఏకాగ్రత, అంటే ఫోకస్. ఈరోజు మహాభారతంలోంచి ఒక సూపర్బ్ స్టోరీతో ఆ ఫోకస్ వెనుకున్న సీక్రెటేంటో తెలుసుకుందాం. ఆ సీక్రెట్ ఏంటంటే, ఒక గురువు, ఒకే ఒక్క పరీక్ష, మరి విజయానికి ఒకే ఒక్క రహస్యం. వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనకున్న పాఠం మాత్రం చాలా పెద్దది. పదండి ఆ రహస్యమేంటో చూద్దాం. సరే, ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం. గురు ద్రోణాచార్యులు తన శిష్యులైన పాండవులు, కౌరవులందర్నీ పిలిచారు ఒక పెద్ద పరీక్ష పెట్టడానికి. వాళ్ల ఆర్చరీ స్కిల్స్ని టెస్ట్ చేసే టైం వచ్చేసిందన్నమాట. ద్రోణాచార్యులేం చేశారంటే, దూరంగా ఉన్న ఒక చెట్టుమీద ఒక చెక్కతో చేసిన బొమ్మ పిట్టను పెట్టారు. అందరితో అన్నారు, మీరందరూ ఆ పిట్ట కన్నుకి గురిపెట్టాలి అని. అంతే, అందరూ తమ విల్లంబులు రెడీ చేసుకున్నారు. టార్గెట్ చాలా క్లియర్, ఆ పిట్ట కన్ను మాత్రమే, ఇంకేదీ కాదు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్. బాణం వేయమని చెప్పే ముందు ద్రోణుడు ప్రతి ఒక్కరినీ ఒక ప్రశ్న అడిగారు. చూడ్డానికి చాలా సింపుల్ క్వశ్చన్, కాని చాలా చాలా ముఖ్యమైనది. ఆయనేమడిగారంటే, మీకు ఏమి కనిపిస్తోంది అని. నిజం చెప్పాలంటే ఈ మొత్తం కథకు ప్రాణం ఈ ప్రశ్నే. ఫస్ట్ ధర్మరాజు వంతు. ఆయనేమన్నారంటే, గురుదేవా, నాకు చెట్టు కనిపిస్తోంది, దాని కొమ్మలు కనిపిస్తున్నాయి, ఆ పైనున్న పిట్ట కూడా కనిపిస్తోంది అని చెప్పారు. ఆ తర్వాత భీముడి వంతు. ఆయన సమాధానం ఇంకా బ్రాడ్. నాకు ఆకాశం, గాలి, చెట్టు, అసలు నా చుట్టూ ఉన్న ప్రతీదీ కనిపిస్తోంది అన్నారు. ఇక మిగతావాళ్లు కూడా దాదాపుగా ఇలాంటి సమాధానాలే ఇచ్చారు. ఎవ్వరూ టార్గెట్ మీద ఫోకస్ చెయ్యట్లేదన్నమాట. అందరి సమాధానాలు విన్నాక ద్రోణుడు ఫైనల్గా అర్జునుడి వైపు చూశారు. ఇప్పుడు చూడాలసలు కథ. ఎందుకంటే అర్జునుడి సమాధానమే ఈ మొత్తం పరీక్షకు, చివరికి విజయానికి కూడా తాళం చెవిలాంటిది. ఇక్కడ చూస్తే మనకు తేడా ఎంత స్పష్టంగా కనిపిస్తోందో. ఒకవైపు మిగతా వాళ్లందరి దృష్టి చెట్టు, కొమ్మలు, ఆకాశమంటూ అంతా తిరిగొస్తుంది. అంటే వాళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యారు. కాని మరోవైపు అర్జునుడు, అతని ప్రపంచం మొత్తం ఒకే ఒక్క పాయింట్ దగ్గర ఆగిపోయింది. అదే పిట్ట కన్ను. ఈ చిన్న తేడానే వాళ్లందరి భవిష్యత్తును మార్చేసింది. ద్రోణుడు అర్జునుడిని కూడా అదే ప్రశ్న అడిగారు. అప్పుడు అర్జునుడు చాలా కాన్ఫిడెంట్గా, నిశ్చలంగా చెప్పాడు, గురుదేవా, నాకు ఆ పిట్ట కన్ను తప్ప ఇంకేమీ, అస్సలు ఏమీ కనిపించటం లేదు. వావ్! ఈ ఒక్క సమాధానంలోనే ఉంది అతని గ్రేట్నెస్ అంతా. అతని సక్సెస్ సీక్రెట్ ఇదే. అర్జునుడి సమాధానం వినగానే ద్రోణాచార్యుల ముఖంలో ఒక సంతృప్తికరమైన నవ్వు. ఆయనకు తెలిసిపోయింది, తను చెప్పాలనుకున్న పాఠం అర్జునుడికి అర్థమైందని. ఎందుకంటే ఈ పరీక్ష కేవలం బాణం వేయడం గురించి కాదు, ఇది ఫోకస్ యొక్క పవర్ గురించి. అప్పుడు ద్రోణుడు మిగతా వాళ్లందరి వైపు తిరిగి అన్నారు, చూసారా, ఇదే ఏకాగ్రత. గెలుపుకు మనం వేయాల్సిన మొదటి అడుగు కూడా ఇదే. ఈ ఒక్క వాక్యంతో ఫోకస్కి, సక్సెస్కు మధ్య ఉన్న లింక్ని ఆయన ఎంత క్లియర్గా చెప్పేశారో కదా. అసలు ఇంతకీ ఏకాగ్రత అంటే, ఫోకస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన చుట్టూ ఉన్న 100 డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టేసి మనం చేరాలనుకున్న టార్గెట్ని మాత్రమే చూడగలగడం. అదొక మెంటల్ పవర్ అన్నమాట. ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం మొత్తం దీని గురించే. ఈ లెసన్ని మనం ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్లా చూద్దాం. స్టెప్ 1, మన గోల్ ఏంటో క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. అర్జునుడికి పిట్టకన్ను ఎలాగో మనకి మన లక్ష్యం అలాగన్నమాట. స్టెప్ 2, మన ఫోకస్ మొత్తం దానిమీదే పెట్టాలి, వేరే ఆలోచనలకు ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక ఫైనల్ స్టెప్, ఆ ఫోకస్తోనే టార్గెట్ని రీచ్ అవ్వాలి. విజయం మనదే అవుతుంది. సరే, ఈ కథ జరిగి వేల ఏళ్లయ్యుండొచ్చు, కాని ఇందులో ఉన్న సూత్రం, ఆ ఫార్ములా మాత్రం ఎప్పటికీ పాతబడదు. మరి ఈ రోజుల్లో మన లైఫ్లో ఈ లెసన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామా? సో, మనమేం చెయ్యాలో చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన లైఫ్లో మన పిట్ట కన్ను ఏంటో మనం డిసైడ్ అవ్వాలి. అది ఎడ్యుకేషన్ కావచ్చు, కెరియర్ గోల్ కావచ్చు, లేదా ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడం కావచ్చు. ఒక్కసారి అది ఫిక్స్ అయ్యాక మన పూర్తి ఎనర్జీ, ఫోకస్ దాన్మీదే పెట్టాలి, అస్సలు పక్కకు చూడకూడదు. అలాగే మనం కొన్నింటికి దూరంగా కూడా ఉండాలి.
అవేంటంటే మనని పక్కదారి పట్టించే షార్ట్కట్స్, ప్రాబ్లమ్స్ లాంటి డిస్ట్రాక్షన్స్. అంతేకాదు మన గోల్ మీద మనకున్న నమ్మకాన్ని దెబ్బతీసేలా మాట్లాడేవాళ్ల మాటలు అస్సలు పట్టించుకోకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా మన టార్గెట్ అనే పిట్టకన్నను వదిలేసి ఆ చెట్లు, గాలి, ఆకాశం లాంటి అనవసరమైన విషయాల వైపు మన దృష్టిని పోనివ్వకూడదు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మన లైఫ్ జర్నీలో కూడా ఇలాంటి చెట్లు, గాలి, ఆకాశం లాంటి డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ అర్జునుడిలా మన ఫోకస్ని ఒకే లక్ష్యం మీద పెట్టగలిగితే గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. మరి మనం ఆలోచించాల్సిందేంటంటే, మన జీవితంలో మనం గురిపెట్టాల్సిన ఆ పిట్టకన్ను ఏది?